कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 45వ శ్లోకం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. పద విభజన. స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తత్ శృణు. తాత్పర్యం: తన స్వభావ సిద్ధమైన కర్మలయందు ఆసక్తి గల మానవుడు సంసిద్ధిని పొందుతున్నాడు. స్వకీయ కర్మలయందు ఆసక్తి కలవాడు ఏ విధంగా సిద్ధి పొందుతాడో చెప్తాను విను. అభ్యాసం చేత ఏ కర్మను చేయడానికి అర్హుడవుతున్నాడో మానవుడు, అది అతనికి స్వకీయ కర్మ అవుతుంది. అదే స్వధర్మం కూడా. స్వకీయ కర్మను ఉత్సాహంతో సంతోషంతో చేసేవాడు చక్కని ఆత్మసాధకుడు అవుతాడు. తమ తమ కర్తవ్య నిర్వహణలో సంతోషం పొందేవారే అభివృద్ధి పొందుతూ ఉంటారు. ఈశ్రో అంటూ చేయకూడదన్నమాట. ఏ పని చేసినా ఇష్టంగా తృప్తిగా చేయాలి. ఆత్మసాధకుడు పరిపక్వం పొందడానికి స్వకర్మను మార్చాల్సిన అవసరమేమీ లేదు. ఏ పని అయినా సరే, ఏ పని చేసినా, చివరికి పాకి పని చేసినా సరే, ఆ పని పట్ల ఆసక్తిని, తృప్తిని, సంతోషాన్ని కలిగి ఉండాలి. అది ఎంత చిన్న పనైనా సరే, ఎంత పెద్ద పనైనా సరే. వృత్తులలో ఉత్తమము నీచము అనేది ఉండదు అసలు. మనసులో గల మాలిన్యమే కర్మలలో మలినమున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏ వృత్తిని చేసినా మంచి మనోభావంతో చేసినట్లయితే మన పరిపక్వము పొందవచ్చు. వారి వారి స్వాభావిక కర్మలను ఈశ్వరార్పితంగా లేదా ఫలాభిలాషారహితంగా చేయడం వలన మానవుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందగలడు అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొంతమందికి సందేహం ఉంటుంది, కర్మ చేస్తే మోక్షం ఎలా సిద్ధిస్తుంది అని. దానిని ఇక్కడ తీరుస్తున్నాడు ఆ సందేహాన్ని భగవానుడు. కర్మను నిష్కామంగా ఆచరించడం వల్ల చిత్తశుద్ధి కలుగగా, దాని చేత జ్ఞానం ఆవిర్భవించగా మానవుడు మోక్షసిద్ధిని పొందగలుగుతున్నాడు. ఈ ప్రకారంగా కర్మము మోక్షసిద్ధికి హేతు అవుతుంది. కర్మయోగంలోని ఈ గొప్ప రహస్యాన్ని భగవానుడు ఈ ప్రకారంగా గీతలో ప్రస్ఫుటం చేస్తున్నాడు. అంటే ఎవరు ఏ కర్మ చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, లేదా ఏ కోరిక లేకుండా, తిరిగి మనం ఏ ఫలితము ఆశించకుండా చేయాలి. చెవి వినడానికి, కన్ను చూడడానికి, నాలుక రుచి చూడడానికి, ముక్కు వాసన చూడడానికి ఎలా ఉపయోగిస్తాయో అలాగే 4 వర్ణాల వాళ్ళకి వేరు వేరు పనులు అవసరం అవుతాయి. మేఘాల నుంచి కురిసే వాన నీళ్ళకి నది ఒక పాత్రలాగా పనికొస్తుంది. పాత్ర స్థాయి నుంచి వ్యాపించడానికి నదికి సముద్రం పనికొస్తుంది. అదేవిధంగా స్వభావ సిద్ధమైన ధర్మాల ప్రకారం వచ్చిన కర్మలే 4 వర్ణాల వాళ్లకు పైకి విస్తరించడానికి పనికొస్తాయి. చేప తాను ఉన్న నదీ జలాల్లో జీవించడం కోసమే ఉంటూ ఉంటుంది. అయితే ఆ నదీ మార్గం గుండా ఆ నదితో పాటే తన ప్రమేయం ఏమీ లేకుండానే సముద్రంలోకి ప్రవేశించేస్తుంది. అలాగే కర్మను ఆచరించడమే మన విధిగా తలుస్తూ ఫలాన్ని గురించి ఆలోచించకుండా చేస్తూ ఉంటే మన భారం అంతా దానంతటదే ఈశ్వరుడి మీద పడిపోతుంది. సాధకుడు ముందు తన వర్ణాన్ని తెలుసుకోవాలి. అంటే తన వికాస స్థాయి ఏమిటో తెలుసుకోవాలి.
ఆ తర్వాత దానికి సరిపడేలాగా కర్మల్ని చెయ్యాలి. అయితే అన్ని వర్ణాల్లోకి బ్రాహ్మణ స్థాయి గొప్పది అని అందరూ అంటారని ప్రతిమ 3 వర్ణాల్లో ఉన్నవాళ్ళు బ్రాహ్మణుడికి తగిన పనులు చేయాలని అనుకోవడం అనేది అంత సమంజసం కాదు. అది ఎలా ఉంటుందంటే 10th క్లాస్ అవ్వకుండానే ఇంటర్మీడియట్ డిగ్రీ చదవకుండా వెంటనే పీజీకి చదవాలి అనుకోవడం లాగా ఉంటుందనిపిస్తుంది. తమ తమ వర్ణానికి తగినట్లుగా పనుల్లో ప్రవృత్తమై ఉంటూ, అంటే తమ వికాస స్థాయికి తగినట్లుగా పనులను చేస్తూ, తమ వర్ణానికి తక్షణము పైనున్న వర్ణం తాలూకు ఆచరణాన్ని నేర్చుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళే చేష్టలు చేయాలి. అంటే శూద్రుడు అని అనుకుంటున్నటువంటి వాడు ముందు వైశ్యుడుగా చేసే పనులని ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అక్కడి నుంచి క్షత్రియుడు చేసే పనులని చేయాలి. ఆ తర్వాత బ్రాహ్మణుడుగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎలా అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదవాలి, ఆ తర్వాత పీజీ చదవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ముందరే ప్రయత్నం చేస్తే పీజీ కోసం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా పెరగని వ్యక్తి తన తెలివి తక్కువ మనసు చేసే ఊహాజనితమైన ప్రయత్నాలతో అత్యున్నతమైన విముక్తి అనే ఉట్టినెక్కుదామని ప్రయత్నం చేయకూడదు. కాళ్ళు విరుగుతాయే తప్ప ఫలితం అనేది ఉండదు. అంటే తాను ఒక శరీర నిబద్ధమైన శూద్రుణ్ణి అని తెలుసుకున్నవాడు ఒక సద్గురువు మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి. జ్ఞాన వ్యవసాయం చేసే వైశ్య స్థాయి మనుషుల సంఘాన్ని వరించి ముందస్తుగా ఆ స్థాయికి పెరగడానికి ప్రయత్నించాలన్నమాట. ఆ స్థితి వచ్చిన తర్వాత ఇంద్రియాలతో పోరాటం చేస్తూ ఉండే క్షత్రియుల సంఘాన్ని చేస్తూ గాఢ ధ్యాన స్థితుల్లో ఇంద్రియాల నుంచి మనసును లోపలికి మళ్లించడానికి ప్రయత్నం చేయాలి. అది చేతనైన తర్వాత జీవన్ముక్తుడైన ఒక గురువుతో కలిసి ఇతర ముక్తాత్మల సంఘంలో బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి గురువుతో ప్రత్యక్ష సాహచర్యం దొరకకపోవచ్చు. అప్పుడు ఆ గురువును హృదయంలో నిలుపుకొని అతనితో శృతి కలుపుకుంటూ ధ్యానం చేయాలి. ఏకలవ్యుడు ఆ పని చేశాడు. ద్రోణుడి విగ్రహాన్ని చేసుకుని ద్రోణుడి విద్యా చైతన్యంతో శృతి చేసుకుని ఏకాగ్రతతో విలువిద్యా పారంగతుడయ్యాడు. అలా చేయాలన్నమాట. ఇలా క్రమక్రమంగా ఒక స్థాయి నుంచి దాని పక్కనున్న పై స్థాయికి వెళ్ళాలి తప్ప ఒకేసారిగా అత్యున్నత స్థాయికి గొంతుదామని ప్రయత్నం చేయకూడదు. శంభూకుడు శూద్ర స్థితిలో ఉన్నవాడు, కానీ బ్రాహ్మణ స్థితిలో చేసే తపస్సుకు ఉపక్రమించాడు. ఇది ఎలాగూ పైకి తీసుకెళ్లలేదు అతన్ని. ఈ నిర్బంధం వల్ల ఇతరులకు అనవసరమైన లోభాన్ని నేర్పిన వాడవుతాడు కూడాను. తాను పాడవడమే కాక ఇతరుల్ని పాడు చేసే హక్కు ఎవ్వరికీ ఉండదు. అందుకే శ్రీరాముడు అతన్ని దండించాడు. రాజుగా ఆరోగ్యకరమైన ప్రథను నిలబెట్టడం అనేది శ్రీరాముడి విధి. వైశ్య స్థాయిలో ఉన్నానని తెలుసుకున్నవాడు ఇంద్రియాలతో యుద్ధం చేసే క్షత్రియ స్థాయి వాళ్లతో కలిసి ఆపై స్థాయికి చేరుదామన్న ఉద్యమం చేయాలి. ఇంద్రియాలను జయించిన వాళ్ళ సంఘంలో ఆ స్థాయిని అందుకున్న తర్వాత బ్రహ్మాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి. అలాగే క్షత్రియ స్థాయిలో ఉన్నానని తనను తాను పరీక్షించుకొని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుల పథాన్ని అనుసరిస్తూ ఇంద్రియాలను, జీవాన్ని, మనసుని ఆత్మతో కలిపి ఆ తర్వాత తన ఆత్మని పరమాత్మతో కలపడానికి ఉద్యమించాలి. ఇక బ్రాహ్మణ స్థాయిలో ఉన్నానని తెలుసుకున్న సాధకుడు ఒక సద్గురువు పాదాల దగ్గరికి చేరి సమాధిలోనూ కర్మక్షేత్రంలోనూ కూడా భగవంతుడిని కనుక్కోవడం ఎలాగో నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత ఇక అతడు ఇంద్రియాల ఆకర్షణలకు ఎరకాకుండా ఉంటాడు. కనుక తన ప్రవర్తనతోనూ ప్రవచనాలతోనూ ఇతరులు విముక్తిని పొందడానికి దారులను చూపించడానికి తన జీవితాన్ని ఉపయోగించాలి. ఈ విధంగా మధ్యస్థాయిలన్నింటినీ ఒకేసారి దాటేయకుండా వరుసగా ఒక్కొక్క స్థాయిని చేరుకుంటూ ప్రయత్నం చేస్తేనే సిద్ధి కలుగుతుంది. కృష్ణార్పణం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం
लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु. जय श्री कृष्ण.